గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు వాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు స్వామి. ఆ ఈశ్వరుని మేం వేడుకునే కంటే మీరు వేడుకుంటే ఆ దేవుడు కరుణిస్తాడు. దయచేసి ప్రార్థించండి స్వామి. ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? బెంగళూరుకి. వద్దు, ఈ మండపంలోనే ఉండండి. పర్వాలేదు స్వామి. చెప్తున్నాను కదా. గోపాల్ స్వామి, వీళ్ళు ఇక్కడ ఉండడానికి ఏర్పాట్లు చేయి. అలాగే స్వామి. ఓ రండమ్మా, రండి. ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి. ఎక్కడికి? ఇంకెక్కడికి వెళతారు? గుడికే. బయలుదేరండి. మన ఒప్పందం ప్రకారం ఇంకా 1 నెల గడువు ఉంది. అది పూర్తయ్యాక వెళతాను. మీకేమైనా పిచ్చి పట్టిందా? ఆలోగా వాళ్ళు మిమ్మల్ని చంపి కాల్చి బూడిచ్చేసి విభూతిగా పూసుకుంటారు. ఇలా చూడు, నోటి మాటకి నీకు విలువ లేకపోవచ్చు, కానీ నేను చిన్నప్పటి నుంచి మంత్రాలు నేర్చుకుని వేదాలు వర్లించి ఆ దేవుణ్ణి నమ్ముకుని గుళ్ళోనే పెరిగిన వాణ్ణి. నాకు నా ప్రాణం కన్నా ఇచ్చిన మాట ముఖ్యం. నువ్వేగా అన్నావు సమాజాన్ని అర్థం చేసుకోమని. అర్థం చేసుకోనివ్వు. ఇంకా ఏం అర్థం చేసుకుంటారు? ఊళ్ళో రౌడీజం చూశారుగా, ప్రజలకి సేవ చేయాల్సిన రాజకీయ నాయకుడిని చూశారుగా, అంతెందుకు చట్టాన్ని కాపాడాల్సిన పోలీసుని చూశారు కదా. అది వదిలేయండి. అహింస 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 అన్నారు కదా. మీ పరిస్థితి ఏమైంది? అజ్ఞాతంలో జీవిస్తున్నారు. నేనేమీ అజ్ఞాతంలో జీవించడం లేదు. మీ అమ్మకి చెల్లెలికి ఈ ఊళ్ళో ఉంటే ఏమాత్రం భద్రత లేదు. వాళ్ళు ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలని నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. ఇప్పుడు వెళ్ళిపోయారు. ఇకపై ఆ ఎమ్మెల్యేని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. నేను చూసుకుంటాను. ఆ ఎమ్మెల్యే వెతుకుతున్నది, చంపాలనుకున్నది ఈ స్వామీజీని కాదు, ఈ ఈశ్వర్ని. అది నా సమస్య, నేను చూసుకుంటాను. అది పాత సమస్య. ఈ రోజు ఎమ్మెల్యేని చచ్చెట్టు కొట్టి వచ్చింది నేను. ఈ సమస్యలో నాకు భాగం ఉంది. ఏది ఏమైనా వాళ్ళు గనక మిమ్మల్ని చంపేశారంటే ఆ పాపం నాకు చుట్టుకుంటుంది. మీకు చేతులెత్తి దండం పెడతాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వే కాదు, నేను పూజించే ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా ఇక్కడి నుంచి నేను వెళ్ళను. నువ్విక్కడుంటే లేనిపోని గొడవలు వస్తాయి. ముందు నువ్వు గుడికి వెళ్ళు. ఇంకా మీతో మాట్లాడే ప్రయోజనం లేదు. ఆగండి. అంటే ఇన్నాళ్ళు ఇక్కడ ఉన్నది మీరు కదా? అదంతా తర్వాత చెప్తాను. రా. ఆ ఎమ్మెల్యే భుజంగా ఉన్నంత వరకు నాకు మనశ్శాంతి లేదు. ఆ స్వామీజీ గుడికి వెళ్లరు. వాడికి కావాల్సింది నేనే కదా. నేను ఇక్కడే ఉన్నానని ఫోన్ చేయి. నేను నిర్ణయించుకున్నాను, ఇదే వాడికి ఆఖరి రోజు. రాయ్, పట్టుకోండి రావండి. కాల్ చేయండి.
ఏమైంది? రింగ్ అవుతుంది. తలుపులేసేయండి. హలో, హలో, నేను మాలతిని మాట్లాడుతున్నా. మీరు వెతుకుతున్న ఈశ్వర్ ఏటొడ్డున మండపంలో ఉన్నారు. త్వరగా రండి. ఏమే నా చెవిలోనే పువ్వులు పెడతావా? ఇక్కడ రకరకాల టపాకాయలు బాంబులు పేలుతున్న చప్పుడు వింటున్నావా? వాటిలో నీ లవర్ చావు కేకలు విన్నావా? కొరివి పెట్టా, చితి రగులుతోంది. ఈరోజే నాకు అసలైన దీపావళి. వచ్చి పాలు పోసి చితాభస్మాన్ని తీసుకెళ్ళు. బెస్ట్ ఆఫ్ లక్. ఏమన్నాడు? ఆ దుర్మార్గుడు స్వామీజీని చంపేశాడు. అన్నయ్య, నువ్వు పెట్టిన మంటల్లో బాడు మలమల మాడి గుప్పిడి బూడిదైపోయి ఉంటాడు. చంపి పారేయండి రా.
స్వామీజీ చూసావా, స్వామీజీ చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు. ఏం స్వామీజీ, మళ్ళీ గుడికే వెళ్ళిపోతున్నారా? లేదు, ఈ ఊళ్ళో సమస్యలు ఉన్నట్టే ప్రతి ఊళ్ళోనూ ఏవో సమస్యలుంటాయి. ఈ ఊళ్ళో నువ్వున్నావు, మిగతా ఊళ్ళలో నేనుంటాను. వస్తాను. గుడ్ లక్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.